మార్గదర్శి చిట్ ఫండ్స్లో అక్రమాలపై ఏపీసీఐడి పెట్టిన కేసులు 100% చట్టబద్ధమైనవే అన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ ప్రముఖ న్యాయవాది ఉండవెల్లి అరుణ్ కుమార్. ఈనాడులో ఇష్టం వచ్చిన రాతలు రాసినట్లుగా ప్రభుత్వ అధికారులు కేసులు పెట్టారని ఆయన క్లారిటీ ఇచ్చారు. చిట్ ఫండ్ నిబంధనలకు మార్గదర్శి పాతరేసిందన్నది తిరుగులేని వాస్తవం అన్నారు ఆయన. మార్గదర్శిలో చట్టవిరుద్ధంగా స్వీకరించిన డిపాజిట్ల వివరాలు, మార్గదర్శి యాజమాన్యం చేశానని చెబుతోన్న చెల్లింపులు నిగ్గు తేల్చడానికే సుప్రీంకోర్టు మార్గదర్శి కేసులో తెలంగాణ కోర్టును ఆదేశించిందని ఆయన వివరించారు. మార్గదర్శి అక్రమాలపై 2006 నవంబర్ 6 నుండి పోరాడుతున్నారు న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్. 18 ఏళ్లుగా ఆయన న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. మార్గదర్శిలో నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారని, అది నేరమని ఉండవల్లి ఆరోపించారు. దానిపైనే ఆయన ఏళ్ల క్రితం పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి యాజమాన్యం తాము డిపాజిట్దారుల నుంచి తీసుకున్న మొత్తాలను వడ్డీతో సహా చెల్లించామని కోర్టుకు చెప్పింది. అందులో నిజం ఉందా లేదా అన్నది తేల్చాల్సిందిగా తెలంగాణ హైకోర్టును ఆదేశించిన సుప్రీం న్యాయమూర్తులు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఆర్బీఐ కూడా నిజాల నిగ్గు తేల్చాలని సూచించింది. మార్గదర్శిపై పిటిషన్ వేసిన ఉండవల్లిని తెలంగాణ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి సహాయ సహకారం అందించాలని సూచించారు. మార్గదర్శి యాజమాన్యం అందరికీ వడ్డీతో చెల్లింపులు చేశామన్న దాంట్లో ఎంత నిజం ఉందో తేలాల్సి ఉందంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ మార్చి 31, 2007 నాటికి 2,541 కోట్ల రూపాయల 59 లక్షల రూపాయలు అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. రీపేమెంటు ఆగస్టు 31, 2018 నాటికి, అంటే డిసెంబర్లో కేసు కొట్టేశారు కదా, 18 నాటికి కోర్టులో వేశారు. ఎంత రీపేమెంట్ చేశారు? 2,596 కోట్ల 98 లక్షలు చేశారు. ఇంకొక 5 కోట్లు ఆ రీపేమెంట్ ఎవరు తీసుకోలేదని ఆయన దగ్గర ఉండిపోయింది, ఎస్క్రో అకౌంట్లో ఉందని చెప్పారు. అంటే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే 55 కోట్ల 39 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ మేము పే చేసినట్టుగా లెక్కన మట్టుకు వాళ్ళ లెక్క చెప్పలేదు, క్లియర్గా రాశారు. ఏమని? మొత్తం ఇంక్లూడింగ్ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ మేము అందరికీ పే చేసాం అని ఎఫిడవిట్ వేశారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే మనకు యాక్చువల్గా 2007 నాటికి అయిపోయింది అనుకోండి. అది మా మదర్ది 2007 నాటికి అయిపోయింది. అదే 2009 దాకా పే చేయలేకపోయారు అనుకోండి, మూసేశారు. కాబట్టి ఆ 2 ఏళ్ల ఇంట్రెస్ట్ కూడా కలిపి, ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేసాం అని దీని అర్థం. కానీ నేనేమనుకుంటానంటే ఆ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తే ఎంత అవుతుందని లెక్క చూశాను. వీళ్ళు 55 కోట్ల రూపాయలు కడితే అది దాదాపు 900 కోట్ల రూపాయలు అవుతుంది. నా కాకి లెక్క ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఒక 900 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది. మార్గదర్శిలో డిపాజిట్లు కట్టిన వారిలో ఎవరికైనా తమ సొమ్ము వడ్డీతో సహా చెల్లించకపోతే వారు ఆ వివరాలను తాను కొత్తగా రిజిస్టర్ చేసిన జీమెయిల్ ఐడికి పంపితే ఆ వివరాలను గోప్యంగా హైకోర్టుకు అందిస్తానంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కట్టిన డబ్బులు ఇచ్చారా లేదా వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ గవర్నమెంట్లో వస్తాయి చెప్తాయి. నేనేం చేద్దాం అనుకుంటానంటే, నేను ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాను. జీమెయిల్ అకౌంట్ అందరికీ తెలుసు కదా, ఒకసారి అందరూ నోట్ చేసుకోండి, పేపర్ వాళ్ళకి మీ ద్వారా అందరికీ తెలిసేలాగా. ది డిపాజిటర్స్ అన్ని చిన్న అక్షరాలే. ది డిపాజిటర్స్ @gmail.com. THEDEPOSITORS డిపాజిటర్స్, ది డిపాజిటర్స్ @gmail.com. ఇందులో మార్గదర్శి కానీ, రామోజీరావు కానీ, అరుణ్ కుమార్ కానీ ఎవరి పేర్లు ఉండవు. డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీ దగ్గర ఏదో మీకు 1000 రూపాయలు రావాల్సింది అయిపోయిందనో, 1500 ఆగిపోయింది రావాల్సిందని ఏమైనా ఉండి దానికి ఆధారం కూడా ఉండాలి. ఏంటి? దానికి సంబంధించిన సర్టిఫికెట్టో, మీకు పే చేసినటువంటి పే ఆర్డరో, చెక్కో, డ్రాఫ్టో, లేకపోతే క్యాష్ పే చేస్తే క్యాష్ పే చేశారనో ఆ ఆధారాలతో సహా మీ పూర్తి అడ్రస్ తోటి ఈ gmail.com కనుక మీరు పంపితే ఎవరన్నా, అది కూడా రామోజీరావు గారి కంటే నాకు ఇష్టమండి నేను పంపనన్నవాడు ఏం పంపక్కలా. పంపకపోతే మీరేం ద్రోహం చేసినట్టు కాదు. మీ డబ్బులు ఉంటే అక్కడ మీ డబ్బులు ఉంటే పంపించండి. ప్రభుత్వ ఒత్తిడి మేరకే మార్గదర్శిపై కేసులు పెట్టారంటూ ఎల్లో మీడియా చేస్తోన్న దుష్ప్రచారాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ కొట్టిపారేశారు. రామోజీరావు పత్రికలో తనకు నచ్చని వారిపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాసినట్లుగా ప్రభుత్వ అధికారులు కేసులు పెట్టడానికి ఉండదని ఉండవల్లి వివరించారు. ఈ విషయంలో ఎవరికైనా అపోహలుంటే వాటిని తొలగించుకోవాలని సూచించారాయన. ఏపీసీఐడి వాళ్ళు పెట్టిన కేసులన్నీ చిట్ ఫండ్ మీద. గవర్నమెంట్ వారు పెట్టేటప్పుడు అక్కడ కేసు ఉంటేనే పెడతారు.
రామోజీరావు గారు పేపర్లో రాసేసినట్టుగా గవర్నమెంట్ వారు రాయటం కుదరదు. మీరు ముందు అందరూ తెలుసుకోండి. అది తెలుగుదేశం గవర్నమెంట్ అవని, కాంగ్రెస్ గవర్నమెంట్ అవని, వైసీపీ గవర్నమెంట్ అవని, గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ ఒక కేసు పెడుతున్నాడంటే ఆ కేసులో సబ్స్టెన్స్ ఉంటేనే పెడతాడు, లేదా వాడి జీవితం పోగొట్టుకోవడానికి సిద్ధపడి పెడతాడు. ఎందుకంటే దానికి అన్నీ రాయాలి. ఇప్పుడు ఈ స్కాముల కేసులు అవి పెట్టేశాడండి, జగన్ ఫోన్ చేసి చెప్పేశాడండి, చంద్రబాబు పెట్టేయమన్నాడండి, ఇవన్నీ ఉత్తినే పేపర్లో, ఈనాడులోనూ మిగతా పేపర్లో రాసేవి తప్ప చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టిన కేసులు 100% కరెక్ట్. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు ఉండవల్లి. మార్గదర్శిలో ప్రజల నుండి సేకరించిన డబ్బుతోనే నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు సకల వ్యాపారాలు చేస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు. ఇదే నేను 2007లో చెప్పాను. చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాలి. వాళ్ళు ఏనాడు బ్యాంకులో పెట్టలేదు. ఇక అంతకన్నా వైలేషన్ ఉంటుంది. ఆ డబ్బే తీసుకొచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న దాంట్లో పెట్టారు. ఆ డబ్బే తీసుకెళ్ళి ఉషోదయాలో పెట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా కొన్నారు? ఈ డబ్బుతోటే కొన్నారు. ఈ డబ్బు ఎవరిది? ప్రజలది. ప్రజలకు వడ్డీ ఇచ్చేసాం కదా అంటున్నారు. చెప్పి చేయాలి. ఇదే కనుక యాక్ట్ ప్రకారం చేసుంటే 10,000 రూపాయలకి 9.5 ఇంట్రెస్ట్ కాదు, ఆయనకు వచ్చినటువంటి లాభాలకి వీళ్ళకి 24%, 30% వస్తుంది వీళ్ళకి. వీళ్ళే కనుక అందులో ఆ డబ్బే షేర్ అయి ఉంటే, ఆ డబ్బు షేర్ కాకుండా వీళ్ళు డిపాజిట్ కింద పెట్టుకున్నారు. రామోజీరావును జైలుకు పంపించేయాలన్న కోరికలు తనకు లేవన్న ఉండవల్లి అరుణ్ కుమార్, రామోజీరావు తప్పు చేశాడన్నది లోకానికి తెలియాలన్నదే తన లక్ష్యమన్నారు. తెల్లారి లేస్తే మనం ఎంత నీతిగా ఉండాలో నిత్యం రామోజీ పత్రికల్లో చెబుతూ ఉంటారని, వాటిని ఆచరించడం వల్లనే తాను మార్గదర్శిపై కేసు వేశానే తప్ప తనకు వేరే ఉద్దేశాలు లేవని ఉండవల్లి స్పష్టం చేశారు. చట్టం ముందు రామోజీరావు అయినా సామాన్యుడైనా ఒక్కటే అన్నది నిరూపితం కావాలన్నారు.